చిన్నప్పుడు ఎప్పుడైనా ఎవరన్నా కొంచెం ఏజ్‌లో అంటే 1 ఇయర్ పెద్దగా ఉన్న ఆంటీ అని పిలిచిన సందర్భాలున్నాయా? ఆ! 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 నాకంటే పెద్దోళ్ళు పెళ్ళైతే ఆంటీ. పెళ్ళైతే ఆంటీ. పెళ్ళైతే ఆంటీ పక్కా. హ్మ్. పెళ్ళైతే ఆంటీ అనే. ఆ రోజుల్లో అంటే ఓకే గానీ, ఇప్పుడు మాత్రం తాట తీసేటట్టున్నారు బ్రో. హ్మ్. ఇప్పుడు ఆంటీ అనకూడదా? ఆ! మనకు కూడా బాధైతది బ్రో అంకుల్ అంటే. మనల్ని అనరుగా. మనం అలా కనిపిస్తామా? మీరు అనిపించరు. మీరు మంచి స్మార్ట్ ఎందుకు ఉన్నారు. బ్రో? నన్ను నన్ను ఎవడో అంకుల్ అన్నాడు చిన్న పిల్లోడు ఒకడు. మస్తు బాధేసింది ఆ రోజు. గుండెలో గుణపం చేసినా? యాహ్! యాహ్! ఓకే. భలేంది బ్రో. యాహ్! అంటే ఈ మూవీ మొత్తం మీద నీకు బాగా నచ్చిన ఎపిసోడ్ కానీ, ఒక మూమెంట్ ఏంటది? పర్టిక్యులర్ సీన్ గాని? సెకండ్ హాఫ్ ఓపెనింగ్ బిగినింగ్‌లో మధు చేయబట్టుకొని కత్తి అని కత్తి. వాడిని వాడు 2 రోజుల నుంచి అన్నం తింటలేడు కత్తి అని వాడు అది ఉందా? అక్కడి నుంచి మౌలి డైలాగులు చెప్తాడు కదా! ఆ పోర్షన్ నాకు చాలా ఇష్టం. ఓకే. వైల్ రైటింగ్ ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ ఫన్ వైల్ రైటింగ్ దిస్ ఫిల్మ్. మెయిన్‌గా ఆ సీక్వెన్స్ అది. కానీ అక్కడ అదే అనిపించింది. ఆడు అంటే ఓపెన్ చేయగానే అట్లే నిల్చొని ఇట్లా చెప్తూ ఉంటాడు. హీరోయిన్‌కి చెప్తున్నాడా? లేకపోతే హీరోకి చెప్తున్నాడా? అని ఒక్క నిమిషం డైలమా తెప్పించి ఓకే. మౌలికే చెప్తున్నాడు అర్థమైపోయి తర్వాత పోయేటప్పటికి అది. కానీ వీటన్నిటి మధ్యలో 'బాహుబలిని' ఎందుకు తీసుకొచ్చావు బ్రో? బ్రో 'బాహుబలి' వల్లే సినిమా క్లైమాక్స్ నాకొచ్చింది. హుహు. ముందు వెబ్ సిరీస్ అనుకున్నా. యూట్యూబ్‌లో చేద్దాం. మా ఫ్రెండే శరత్ గౌడ్ వాడే ప్రొడ్యూసర్. ఆహా! వాడికి 2 ఎపిసోడ్‌లు రాసా. నాకు రావట్లేదు దాని తర్వాత. హ్మ్. ఇంటర్వెల్ సీన్ ఈస్ ద ఫస్ట్ ఎపిసోడ్. ఓకే. ఓకే. సెకండ్ ఎపిసోడ్ ఈస్ వాళ్ళ బ్రదర్ ఫ్లేమ్స్ ఉంది కదా! హ్మ్. అది. సో, అది అనుకున్నప్పుడు రాలే. తర్వాత ఎపిసోడ్‌లో ఏం వస్తలేదు. హ్మ్. కానీ 'బాహుబలి' మెటాఫర్ ఒకటి ఐడియా వచ్చింది. ఎండింగ్ ఇది కనెక్ట్ చేసి మనం లాస్ట్‌కి లాంగ్ డిస్టెన్స్ చేస్తే మస్తుంటది కదా అని. హ్మ్. సో, దట్స్ హౌ ఐ గాట్ ఇట్. కింద 2015లో మనకు 'బాహుబలి' వెరీ వెరీ ఐ మీన్ ఫస్ట్ 2015లోనే స్టార్ట్ చేశారు. నేను ఇంటర్ చదివేటప్పుడు 2015. హ్మ్. 2014లో స్టార్ట్ అయింది. 2016 వరకు నేను ఇంటర్ చదివా 2 ఇయర్స్. సో, ఆ టైంలో 'బాహుబలి' పక్కా ఉండాలి. కానీ బికాస్ వి హావ్ దట్ ఇంపాక్ట్ కదా! లైక్ ఇంపాక్ట్. ట్రెండే మారిపోయింది. యాహ్! వ్యూవర్‌షిప్ మారిపోయింది. యాహ్! కానీ మధ్యలో జయకృష్ణ చెప్తూ ఉంటే రే అనిపిస్తది. చాలా మందికి కదా! కానీ అది చాలామంది అలాగే కామెంట్ చేసేవాళ్ళు. యెస్. యెస్. కానీ లాస్ట్‌కి నేను ఒక డైలాగ్ ఏసాను కదా! హ్మ్. 'బాహుబలి' పెద్ద హిట్టే మధు నోట్లో మేకు పడ్డది. నైస్ బ్రో. యాహ్! అండ్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది? హోప్‌ఫుల్లీ అంటే స్క్రిప్ట్ అయితే రెడీ ఉంది. హ్మ్. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. యాహ్! ఇట్స్ ఎ లవ్ స్టోరీ. సేమ్ ఈ కైండ్ ఆఫ్‌లోనే మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లాఫ్టరా? లేకపోతే ఎట్లా? నో. దేర్ ఆర్ సీరియస్ ఎమోషన్స్ ఇన్ దట్ ఫిల్మ్. ఓకే. దీంట్లో ఎమోషనే ఉండదు. దాంట్లో ఎమోషన్ ఉంది. హ్మ్. దేర్ ఇస్ ఎమోషన్ ఇన్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ సీన్. బట్ దేర్ ఇస్ ఫన్. ఫన్ కూడా ఉంది. కానీ ఇంత ఉండదు ఫన్. ఓకే. ఇట్స్ నాట్ యాస్ ఫన్నీ యాస్ లిటిల్ హార్ట్స్. సూపర్. హూస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? విక్రమ్ కే కుమార్, విక్రమ్ కే కుమార్. తరుణ్ ఎందుకలాగా? భాస్కర్. నా ఫేవరెట్ బ్రో. 13B, 24, మనం గ్యాంగ్ లీడర్ చాలా ఇష్టం ఆయన రైటింగ్. లవ్ హిమ్. తరుణ్ భాస్కర్ నాకు చాలా ఇష్టం. వివేక్ ఆత్రేయ, యాహ్! గౌతమ్ మీనన్, సందీప్ రెడ్డి. అందరి పేర్లు చెప్పేసుకుంటూ పోతున్నారు వీళ్ళే ఇప్పుడైతే. ఇంకా అంటే మెయిన్ ఎక్కువ వీళ్ళ వర్క్ ఫాలో అయ్యేది. సుకుమార్ గారు కూడా చాలా ఇష్టం నాకు. యాహ్! ఎందుకంటే వీళ్ళెవ్వరు మోస్ట్లీ వీళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు నన్ను. హ్మ్. వాట్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దే నెవర్ డిసప్పాయింటెడ్. ఇప్పుడు చిన్న టాస్క్ ఫైనల్‌గా క్లోజ్ చేసే ముందు మౌలి మీమ్స్ చూస్తుంటారుగా? కొన్ని బాగా నచ్చుంటాయి. అలా కాబట్టి మీ మూవీలో యాక్ట్ చేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క మీమ్ అనేది డెడికేట్ చేయండి. మౌలి నుంచా? మౌలి ఉంటాయి కదా! మౌలిది కాకపోయినా గానీ వేరేదైనా ఏదైనా గానీ. ఓకే. 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 ఫస్ట్ మౌలి. మౌలిక హ్మ్. మీమా? మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రికార్డ్ ఉందా? వాడుకుంది ఇప్పుడు. యాహ్! యాహ్! మరెందుకురా నీకు? మీకు యాహ్! యాహ్! నైస్. శివాని. శివానికా? వాట్ శివానికి మీమ్స్ ఏమున్నాయి? ఏం రావట్లేదు. అసలు మీమ్స్ రావట్లేదు. గుర్తు రావట్లేదు. మీమ్స్ గుర్తురావట్లేదు. మేము ఆప్షన్స్ ఇస్తే చెప్పేస్తా. ఆప్షన్స్ అంటే మన సుమన్ శెట్టి గారిది 'రా అమ్మ అప్సరస'
అని అట్లా ఒకటి. అమ్మాయి రాగానే కళ్ళల్లో జింగ్ జింగ్ అని మెరుస్తూ ఓకే. ఉండడాలు. ఓకే. సో, ఈ కైండ్ ఆఫ్ అన్నీ ఈ ఉంటాయి కైండ్ కదా! ఆఫ్. ఆ టైపు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైము ఫ్రెంచ్ బియర్డ్ యేసుకొని హ్మ్. సో, శివాని అట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు హ్మ్. మీ రియాక్షన్ ఎట్లుండిందో? సో, అది మీమ్ టైప్‌లో చెప్పేసాం. పర్ఫెక్ట్. ఆహ్, ఎవరైనా సూపర్ అని చెప్పేది ఉందా? హ్మ్. ఆ! ఉందిగా. ఆ! సూపర్. సూపర్. 'జయకృష్ణ.' 'జయకృష్ణనా'? ఓకే సార్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే అది బావుంటది. 'జయకృష్ణ' వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేస్తారు గదా! యాహ్! 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 సో, సెకండ్ హీరోని చేసేసావు మనోడినైతే. సెకండ్ హీరో మనోడు. యాహ్! ఏంటది అదేం మీమ్స్. 'బాహుబలి' ఇంటర్వెల్ సీన్ పెట్టి మౌలిని రానా గారికి విగ్రహం పెట్టి పెద్దగా 'జయకృష్ణని' పెట్టారు. 'జయకృష్ణ' పెట్టారు. ఆ! అది చూసేటప్పటికి మీమ్స్‌లో మొత్తం అంతే. యానిమల్‌లో అందరి క్యాస్ట్ ఒక దగ్గర ఉంటది. మనోడు ఒక్కడు 'రణబీర్ కపూర్' లాగా పక్కకుంటాడు. 'జయకృష్ణ' వైల్డ్ ఫైర్. హ్మ్. అసలు అరిపిచ్చేసాడు, తగలెట్టేసాడు సార్ అన్నట్టుంటది. హ్మ్. అలాగే 'రాజీవ్' గారు. హ్మ్. 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 నాకు 'శివానిది' గారిది గుర్తొచ్చింది. 'మేడం సార్ మేడం అంతే.' మేడం సార్, మేడం అంతే. అంతే. 'రాజీవ్' గారిదా? హ్మ్. ఇది ఎయచ్చు యాక్చువల్లీ. ఏది? 'రాజీవ్' గారు వెన్ హి వాచ్డ్ 'కమ్ ఆన్ బేబీ' సాంగ్ ఎట్ ద ఎండ్. అయ్యో! అది 'సెవెన్‌జీ బృందావన్ కాలనీలో' చంద్రమోహన్ గారు అయ్యో! అని పెట్టుకొని పడుకుంటారు కదా! అది పెట్టొచ్చు. అయ్యో! ఆ పాట అంటే ఎంత పెద్ద జాబ్ ఏదో వస్తదనుకుంటా యెస్. యెస్. హీరోకి ఆ! ఫిల్మ్‌లో. సో, అది చాలా మంది యూజ్ చేస్తారు. ఓకే. యాహ్! ఆ సినిమాలో చంద్రమోహన్ గారు పర్ఫెక్ట్ ఫాదర్. యాహ్! అదే ఇన్స్పిరేషన్ నాకు చిన్నప్పటి నుంచి 'నువ్వే నువ్వేలో' వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆ! ఉంటుంది కదా! తరుణ్ 'తరుణ్' గారి గారితో. అంటే నువ్వు చూసుకుంటే వాళ్ళ యంగర్ వర్షన్సే వీళ్ళు. యాహ్! మౌలి గాని. యాహ్! అండ్ మన 'కంచి' గారు. కంచిగాడు అంటే ఒకదానికే అదే గుర్తొస్తది కంచిగాడిదంటే. ఒకదానికే ఇలా పెడతారు మొఖం. అండ్ ఫైనల్‌గా మరి 'సాయి మార్తాండ్‌కి'. నాకా? అదర కొట్టేసావా, చింపేసావా అనేది ఉంటది. ఉందా? ఉంటది. ఉంది కదా! ఒకటుంది. ఉంటది. ఉంటది. ఎందుకుండదు? ఉంటది. ఎందుకుండదు? అలా కాకుండా ఫన్నీగా ఏం చెప్దాం. హ్మ్. మరి సెల్ఫ్‌లా ఉంటది. ఛీ! మినిమమ్ ఉంటది మళ్ళా. హ్మ్. మినిమమ్ ఉంటది మళ్ళా. ఏమైనా వస్తలేదు బ్రో. ఫన్నీగా ఏం చెప్పొచ్చు? అలా అమ్మాయికి ఎళ్లి సైట్ కొట్టడాను. పులిహోర కలుపుతుండు అదేమైనా ఉందా? యాహ్! ఉంటది. ఉందా? ఉంది. అలాంటిది ఏమైనా ఇవ్వచ్చు. ఇప్పుడు రోల్ అదేగా. ఆ! తెలుగు ప్రేక్షకులతో పులిహోర కలిపేసావు నువ్వైతే ఇప్పుడు. అయ్యా! సూపర్. ఇట్ వాస్ నైస్ బ్రో. అండ్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ బ్రో. అస్సలు చాలా బాగా చేశారు. మీకు మంచి స్మైలింగ్ ఫేస్ ఉంది. థాంక్ యూ మ్యాన్. యాహ్! యూ హావ్ వెరీ గుడ్ స్మైలింగ్ ఫేస్. థాంక్ యూ సో మచ్. కానీ ఏ మాటకి ఆ మాట లిటిల్ హార్ట్స్‌తో పెద్ద హార్ట్స్ అనేది కూడా గెలుచుకున్నావు. ఇలాగే థ్యాంక్ యూ మంచి బ్రో. మంచి మూవీస్ ఇస్తూ థ్యాంక్ యూ మా బ్రో. తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఎంటర్‌టైన్ చేయాలి. ఇంకా ఇలాంటి మూవీస్ రావాలని ఎవ్రీవన్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్. యెస్. యెస్. అండ్ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అవును. ట్రూ. దట్ వాస్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పాలండి. ఇప్పుడు ఆపర్చునిటీ రాలేదు. ఓకే. నిన్న కూడా మర్చిపోయాను. మా డాడీ టెక్స్ట్ చేసాడు. హ్మ్. ఆడియన్స్‌కి కృతజ్ఞతలు చెప్పు అంటే అప్పటికప్పుడు మైక్‌లో మళ్ళీ చెప్పాను. హ్మ్. బట్ యాహ్! తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నా సరే ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు. మెయిన్‌గా మౌలీకి ఆ గుడ్ విల్ ఉంది ఆడియన్స్‌లో. సో, మౌలీ ఫాలోవర్స్ గానీ, మౌలీని ఇష్టపడే వాళ్ళు గానీ, వాళ్ళందరూ వచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ 2 డేస్ వాడి వల్లే ఏమంటారు ఫిల్ అయింది మొత్తం యాహ్! థియేటర్స్ అంతా నిండాయి. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.